సంక్రాంతి వచ్చిందంటే పందెం కోళ్ల సంగతి ఏంటో కానీ సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కొట్టుకు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ అవునని చేస్తారో కాదని చేస్తారో తెలియదు కానీ ఒకరికొకరు పోటీ పడడం చూస్తుంటే మనకే షాక్ అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాల విషయంలో స్టార్ హీరోలతో పాటు కొత్త సినిమాలు వస్తాయి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఏమో చిన్నవాళ్ళని వెనక్కి తగ్గమంటారు. మీరొస్తే మాకేం భయమని వాళ్ళు కూడా అంటారు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు సంక్రాంతి కానుకగా బడా బడా సినిమాలతో పోటీలు పడుతోంది. ఎవరికి వాళ్ళు మేం తగ్గేదే లేదంటున్నారు. సో మొన్నటి వరకు కాస్త కన్‌ఫ్యూజన్ ఉండేదే కానీ ఇప్పుడు మాత్రం నేనెక్కడ తగ్గేదే లేదంటున్నారు. సో ఆ లిస్ట్‌లో చాలామంది ప్రముఖులు, సూపర్ స్టార్లు ఉండడం విశేషం. ఇంతకీ తగ్గేదెవరు? తగ్గకుండా వచ్చేదెవరు? 'నా సామిరంగ'. నాగార్జున 'నా సామిరంగ' సినిమా డేట్‌ని కూడా కన్ఫర్మ్ చేసేసింది. జనవరి 14న రాబోతుందని పోస్టర్‌ని కూడా వదిలేశారు. దీంతో పండగ సినిమాలన్నింటిపైన క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే అన్నీ కూడా ఫిక్స్ అయిపోయింది. చివరి నిమిషంలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారేమో అనుకున్నారు కానీ అదేమీ జరిగేలా లేదు. సో జనవరి 12న గుంటూరు కారంతో పండగ సీజన్ షురు కాబోతోంది. జనవరి 12న గుంటూరు కారం ఫిక్స్ కాగా ఈ సినిమాలో దీనికి అగ్ర తాంబూలం కూడా. బిజినెస్ పరంగా చూసినా గుంటూరు కారందే అప్పర్ హ్యాండ్. ఎందుకంటే మహేష్ బాబు అక్కడ. అదే రోజు హనుమాన్ కూడా వస్తున్నాడు. తమ సినిమాని వాయిదా వేసుకోమని బెదిరిస్తున్నారని దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ అయితే సంచలనంగా మారింది. కానీ ఎవరేమన్నా మేమొస్తున్నాం అంటున్నారు హనుమాన్ మేకర్స్. బావుంటే 4, 5 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా ప్రజలు చూస్తారు. జనవరి 13న రవితేజ 'ఈగల్', వెంకటేష్ 'సైంధవ' విడుదల కాబోతోంది. వీటి షూటింగ్ కూడా ఎప్పుడో అయిపోయింది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇక పండక్కి రాబోయే సినిమాలన్నిటికీ సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది ఒక్క హనుమాన్‌కి తప్ప. ఎందుకంటే ఒకరేమో సూపర్ స్టారు, మరొకరు మాస్ మహారాజా, ఇంకొకరు కింగ్ నాగార్జున. ఈ లెవెల్‌లో ఉంటే పాపం సైలెంట్‌గా వచ్చేది హనుమాన్ మాత్రమే. సో మొత్తానికి 12న గుంటూరు కారం, 13న హనుమాన్, 13న ఈగల్, అలాగే సైంధవ, 14న నాసామిరంగతో పండగ సీజన్ హౌస్‌ఫుల్ అయిపోయింది. సో ఇందులో ఎవరు సంక్రాంతి విన్నర్స్ అవుతారనేది మనం ఎదురు చూడాల్సిందే.